మీకు తెలుసా? ఒక యుద్ధం వల్ల బాధిత దేశానికే కాదు, బాధించిన దేశానికి కూడా ఆర్థిక వనరుల నష్టాలు చవిచూస్తుందని. అందులో భాగంగా ఓ సర్వే ప్రకారం 1990-91లో జరిగిన గల్ఫ్ యుద్ధం వల్ల పశ్చిమాసియా ప్రాంతానికి 62.19 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం కలిగింది. 2001 నుండి ప్రస్తుతానికి అమెరికా వివిధ దేశాలపై యుద్ధానికి ఏకంగా 1191.82 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 2001-2లో ఆపరేషన్ పరాక్రమ్ పేరిట పాకిస్తాన్ పై యుద్ధానికి ఇండియా దాదాపు 5,519 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, ప్రతిస్పందనగా పాకిస్తాన్ 3,680 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 2011-24 వరకు అంతర్యుద్ధం వల్ల సిరియాకు 73.60 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. 2022 నుండి ఇప్పటికీ ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడి వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై 220.79 లక్షల కోట్ల రూపాయలు భారం పడింది. ఇక ఉక్రెయిన్ కు మాత్రం కేవలం ఒక రోజుకే సగటున 1,582 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ పై 3,753 కోట్లు, పాకిస్తాన్ పై 13,805 కోట్ల నష్టం వాటిల్లింది. ఇజ్రాయిల్ 2023లో గాజాపై చేసిన దాడికి 10.30 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక భారాన్ని ఇజ్రాయిల్ మోసింది. ఇక ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం తాలూకు లెక్కలు చూస్తే ఇజ్రాయిల్ 59,824 కోట్ల రూపాయలు ఉండగా, ఇరాన్ కు ఏకంగా 3,22,132 కోట్ల నష్టం ఉండొచ్చని వెల్లడించింది ఓ సర్వే.